వైరాగ్య విరమణ. గౌతముడు పాటించిన నియమాలు, శోషణలు ఎంతో కఠోరమైనవి. అతడు వాటిని 6 సంవత్సరాల పాటు పాటించాడు. 6 సంవత్సరాలు గతించే సమయానికి ఏమాత్రం కదలలేనంతగా అతని శరీరం నీరసించిపోయింది. అయినప్పటికీ అతనికి ఏ విధమైన నూతన కాంతి కనిపించలేదు. లోకంలోని దుఃఖాల సమస్యకు తగిన తరుణోపాయాన్ని సాధించాలన్న దృఢ మనస్కుడైన అతనికి తన లక్ష్య సాధనలో ఏమాత్రం ప్రగతి లభించలేదు. మోహరహిత స్థితిని కానీ, సంపూర్ణ జ్ఞానాన్ని కానీ, ముక్తిని కానీ పొందే మార్గం ఇది కాదు అని తనలో తాను నిశ్చయించుకున్నాడు. కొందరు ఇహలోకం గురించి బాధలను అనుభవిస్తారు, మరికొందరు స్వర్గానికి చేరుకోవాలని హింసలను అనుభవిస్తారు. అయితే గురి తప్పి అన్ని జీవరాశులు సుఖ సంతోషాల కోసమని ఆశతో దుఃఖ సాగరంలో పడి తీరతారు. అటువంటిదే నాకు కూడా జరిగిందేమో. అటువంటి ప్రయత్నాన్ని మాత్రమే కాదు నేను నిందించేది. అది ఆధారాన్ని పక్కన విసిరి పైకి పాకాలంటున్నది. శరీరాన్ని హింసకులోను చేయడాన్నే మతం అంటారా అని నేను అడుగుతాను. శరీరం పనిచేయడానికి, మానివేయడానికి మూల కారణం మనసు ప్రభావమే. కాబట్టి మన ఆలోచనలను అదుపులో పెట్టుకోవడమే యోగ్యత అయినది. ఆలోచన లేకుండా శరీరం కుక్కతో సమానం. శరీరాన్ని గురించి మాత్రమే ఆలోచిస్తే శుచి అయిన ఆహారాన్ని తీసుకోవడం వలన లాభం కలగవచ్చు. కానీ అప్పుడు యోగ్యత కర్తకు కూడా చెందుతుంది. దానివల్ల ఏమిటి ప్రయోజనం? ఆకలి, దప్పిక, అలసటతో అలమటించి బలహీనుడై నీరసించి తన అదుపులో లేని మనస్సుతో ఎవరైనా వినూత కాంతిని ఎలా పొందగలరు? మనిషిలో ప్రశాంతత లోపించిన వాడు మనసుతో చేరవలసిన గమ్యాన్ని ఎలా సాధించగలడు? శారీరకమైన కోరికలను నిరంతరం తీర్చగలిగినప్పుడే నిజమైన ప్రశాంతత, మానసిక స్థిరత్వం పొందగలడు. ఆ కాలంలో ఉరువేలలో సేనాని అనే ఒక గృహస్థు నివాసులు ఉండేవాడు. అతని కుమార్తె సుజాత మర్రి చెట్టునకు వరం కోరింది. తనకు ఒక కుమారుడు కలిగితే ప్రతి సంవత్సరం మొక్కు తీరుస్తాను అని మొక్కుకుంది. ఆమె కోరిక నెరవేరింది. పూజ చేయడానికి ఆ ప్రదేశాన్ని సిద్ధం చేయడానికై తన పనికెత్త పున్నను పంపింది. ఆ మర్రి చెట్టు కింద కూర్చొని ఉన్న గౌతముని గాంచి ఉన్న పైనుంచి దిగి వచ్చిన వృక్షదేవునిగా అతనిని భావించింది. సుజాత వచ్చి ఆమె చేసిన ఆహారాన్ని బంగారు గిన్నెలో వడ్డించి గౌతమునికి అర్పించింది. అతడు ఆ గిన్నెను తీసుకొని నది ఒడ్డుకు వెళ్ళి సుప్పాతీతమనే స్నానఘట్టంలో స్నానం చేసి ఆహారాన్ని భుజించాడు. ఆ విధంగా అతని వైరాగ్య సాధన ముగిసింది. గౌతమునితో ఉన్న 5 విరాగులు అతడు నియమబద్ధ విధానాన్ని విడనాడినందుకు కోపోద్రిక్తులై అతన్ని వీడి వెళ్ళిపోయారు.